2025 సంవత్సరం నవంబర్ నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి వచ్చేటప్పటికల్లా వ్యాపారం పూర్తిగా బాగుంటుంది. తర్వాత చదువుకునేటువంటి పిల్లలు చదువు బాగా సాగుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. తర్వాత ర్యాంకు కూడా రావడానికి బాగా అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది. ఉద్యోగాలు కూడా చాలా బాగా ఉంటాయి. చదువు, విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇటువంటి వాటన్నిటికి కూడా ఈ వృషభ రాశికి చాలా బాగుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు తృతీయంలో ఉండి బాగా మంచి పనిచేస్తున్నాడు. తర్వాత వ్యాపారం వచ్చేప్పటికల్లా వ్యాపార రీత్యా రకరకాలైన వ్యాపారాలు ఉన్నాయి. మరి మోటార్ ఫీల్డ్ వ్యాపారం బాగా అధికంగా సాగుతుంది. మోటార్ ఫీల్డ్కి వచ్చేటప్పటికల్లా కొత్త వాహనాలు కొనుక్కోవడానికి కూడా చాలా మంచి అవకాశం. కాదు మా దగ్గర డబ్బులు లేవండి ఎట్లా కొనుక్కోమంటారు అంటే, అప్పు చేసుకున్నా కూడా మరి ఈ వాహనాలు బాకీ తీర్చుకోగలుగుతారు. కారణం ఏంటంటే ఈ వ్యాపారానికి వచ్చేటప్పటికల్లా బుధుడు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు. దీనివల్ల శని ఆల్రౌండర్, అన్ని రకాల వ్యాపారాలకు ఉపయోగపడతాడు. అయితే ప్రధానంగా మోటార్ ఫీల్డ్ సంబంధించిన వాటన్నిటికీ కూడా ఇనుముకి సంబంధించినది ఏదైనా సరే, మరి మోటార్ రిపేర్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, మరి సైకిల్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, దాని మీద వ్యాపారం చేసి సంపాదించే వాళ్ళకి మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. అన్ని రకాల వ్యాపారాలు కూడా పూర్తిగా బాగా ఉన్నది. వ్యాపారం కాకుండా పెళ్ళి విషయానికి వచ్చేప్పటికల్లా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు వచ్చేటప్పటికల్లా సప్తమంలో పడ్డాడు. ఇది పూర్తిగా కుజదోషం. పెళ్ళి అనేటప్పటికల్లా చాలా జాగ్రత్తగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకు అంటే ఈ గ్రహరీత్యా సప్తమ స్థానం కలత్రస్థానం, వివాహ స్థానం వచ్చేప్పటికల్లా సప్తమ స్థానం. ఆ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు ఉంటే కుజదోషం. ఈ కుజదోషం వల్ల వివాహం జరిగిన తర్వాత వీరిద్దరికీ కూడా సంపర్కం సరిగ్గా కుదరక వీళ్ళు విడిపడిపోయే పరిస్థితి, ఆఖరి కోర్టులకు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మీ జాతకాలు కలవకపోతేనే వస్తుంది. జాతకాలు కలవాలంటే కాలసర్పదోషం, కుజదోషం, షష్టాష్టకాలు ఇవన్నీ కూడా అన్ని రకాలుగా చూసి వివాహం చేసుకోవటం మంచిది. అట్లా వివాహం చేసుకున్న వాళ్ళకే అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ కూడా చెప్పాలి అంటే ఇప్పుడు మధ్యస్థంగా ఉంది రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ ఎందుకు మధ్యస్థంగా ఉంది అంటే, దాదాపుగా చెప్పాలంటే ఈ కుజుడు 6 నెలల వరకు మాత్రం బాగుండడు. 6 నెలల తర్వాత భూమిపుత్రో యమశ్చ సహా అని భూమికి సంబంధించిన వాడు కుజుడు అవుతాడు. అటువంటి కుజుడు 6 నెలల దాకా బాగాలేడు. కాబట్టి ఇక్కడి నుంచి 6 నెలలు అంటే ఇప్పుడు దాదాపు మే నెల, జూన్ నెల, ఏప్రిల్, మే నెలలో వ్యాపారస్తులకి ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచిగా బాగా లాభించే అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం మధ్యస్థంగా ఉంటుంది. అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా చూసి ఇవి బిజినెస్ చేసుకోవడం చాలా మంచిది. స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్ కూడా శని వక్రించాడు. నవంబర్ 27వ తారీఖు వరకు కూడా శని వక్రించడం వల్ల స్టాక్ మార్కెట్ వ్యాపారం కూడా, విదేశీ వ్యాపారాలు చెప్పాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కష్టంగా ఉంటాయి. ఎప్పుడు ఏ రేటు నిలకడగా ఉంటుంది. ముందు పెరిగే సంగతి ఎట్లా ఉంచండి, నిలకడగా ఉండటం కానీ పెరగకుండా ఉండి తగ్గటం కానీ జరగడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పూర్తిగా పనికిరాదు. తర్వాత విదేశీయానం, విదేశాల వేళ బాగుంది. వ్యవసాయదారులకు కూడా చెప్పాలంటే వ్యవసాయం కూడా కొంత ఒక కనీసం 2 నెలల తర్వాత కానీ వ్యవసాయ సంబంధించిన మరి మొక్కలు వేయటం కానీ, జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోవటం కానీ, కాదండి మేము నాట్లు వేసాం, మొక్కలు వేసామంటే మరి
చీడ పురుగులు పడటానికి బాగా అవకాశం ఉంది. దానికి తగినటువంటి జాగ్రత్తలు పడాల్సిన అవకాశం చాలా ఉంది. కాబట్టి ఈ వ్యవసాయదారులకు కూడా చాలా కష్టదాయకంగా ఉంది. సరిగా చెప్పాలి అంటే ఈ వృషభ రాశి పరిస్థితి మరి శని వక్రించాడు. ఏకాదశంలో శని ఉన్నాడని పేరే కానీ నవంబరు 27వ తారీఖు వరకు కూడా శని రాశి వాళ్ళకి పూర్తిగా ఉపయోగపడడు, మధ్యస్థంగా ఉంటాడు. రెండు రకాలు, కుంభంలో ఉన్న లక్షణం, మీనంలో ఉన్న లక్షణం, రెండు లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ మీనరాశి ఈ ఏకాదశంలో ఉన్న శని ఈ రాశి వాళ్ళకి పెద్దగా ఉపయోగపడడు. తర్వాత రాహుకేతువు కూడా పూర్తిగా బాగాలేరు, రవి బాగాలేరు. అనారోగ్య సమస్యలు రావడానికి అందరికీ కూడా బాగా కనబడుతున్నది. ఎప్పుడు కూడా తినే ఆహారాలు జాగ్రత్తగా తీసుకోవాలి. మరి వేడి వేడి పదార్థాలు తినటం అలవాటు చేయాలి. మరి తర్వాత బయట ఆహారాలు తినటం మంచిది కాదు, బయట నీళ్లు తాగటం మంచిది కాదు. ఎందుకంటే ఈ టైంలో కనుక ఏదైనా వ్యాధి వస్తే విపరీతమైన ఖర్చు అయినా కూడా తగ్గుతుందో తగ్గదో చెప్పలేము, బతికి బయటపడతామో లేదో చెప్పలేము. కాబట్టి ఇంట్లో ఆహారమే తింటూ మరి ఆఖరి ఫిల్టర్ వాటర్ అయినా సరే కాగబెట్టుకొని తాగటం ఈ 2 నెలలు చాలా మంచిది. ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు, పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త, మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త, జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది, పుచ్చిపోతాయి. కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సిందంతా ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు, మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాం నిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండు మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మా అంటే 2 ముద్దలు తినాలంట నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు పిల్లవాడిని తల్లి తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత, వాళ్ళు స్త్రీ పురుషాదులు, వాళ్ళ వల్ల వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. నేను ముందుగా చెప్పా, మనకు ఉపద్రవాలు రాబోతూ ఉన్నాయి. రకరకాలైన ఉపద్రవాలు, కుటుంబ కలహాలు, రకరకాలైన కలహాలు. ఈ కలహాలు స్వార్థం, ఎవరికి వాళ్ళకి కావాల్సిన స్వార్థంతో ఇంత నష్టాలు కష్టాలు ఎంత వచ్చినా నాకు చాలలేదు, ఇంకా సంపాదించాలి, మనకంటే పైవాడిని చూసి వాడిలాగా ఎట్లా అవుతామని ఆలోచించి స్వార్థంతో దురాగతంగా సంపాదించడం మొదలుపెట్టి మంచితనం ఉండేటట్లయితే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం అనుకొని మనకంటే తక్కువ వాడికి సహాయం చేస్తే మనశ్శాంతి ఉంటుంది. మనకంటే ఎక్కువ వాడిని చూసి ఎట్లా బాగుపడతామని దురాగతమైనటువంటి ఆశ పెడితే మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు కూడా మనశ్శాంతి కావాలి.
ఎప్పుడు కూడా సహృదయత కావాలి. సహృదయత అంటే ప్రతి జీవరాశి యందు కూడా మనం ఉపకారం చేసే మనస్తత్వం కావాలి. స్వార్థం విడనాడాలి. మరి ఎక్కడైనా సరే నీవు పెట్టి ఉంటే అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది. ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత సంపాదించినా తినే ఆహారం కోసం అది గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైంది. ఈ రోజు నుంచి నేను చెప్పబోయేది ఏంటంటే, రోజు కనీసం 2 గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు, వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.